హలో అండ్ వెల్కమ్ టు లెట్స్ డీకోడ్ విత్ పద్మజ పెన్మెత్సా. ఈరోజు మనతో రితేష్ రెడ్డి గారు ఉన్నారు. హైదరాబాద్లో అందరికీ తెలిసినది O2 స్పాస్ అండ్ వెల్నెస్ సెంటర్స్. రితేష్ గారు వాజ్ ద పర్సన్ హూ యాక్చువల్లీ సెట్ దిస్ అప్ అట్ ఎ టైమ్ వెన్ స్పాస్ వర్ రియలీ నాట్ సో ప్రివలెంట్ ఇన్ హైదరాబాద్. వెల్కమ్ రితేష్ గారు. Thank you. How are you? Good, thank you. Thank you. Nice It's to a meet you. thank you. It's such a pleasure to have you here, and thank you for obliging. Really appreciate that. I think మీరు తీసుకున్న initiative is really amazing. Telugu entrepreneurs stories, I think gap is massive in terms of reach, in terms of opportunity for so many people to really hear మన తెలుగు entrepreneurial stories. So I think really appreciate that. Great initiative. ఎందుకంటే ఇంతమంది ఈ స్పేస్లో ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీ ఏరియాస్, ఇన్ డిఫరెంట్ డొమైన్స్ ఎంత చేస్తున్నాము, బట్ సమ్వేర్ మీరు అన్నట్టు బయటికి సరిగ్గా వెళ్ళట్లేదు ఇంకా ఆ స్టోరీస్. Exactly. సో ఇంకెంతసేపు మనకి. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ డీకోడ్ what you've been doing and how you came into the space and everything. So as I just said, spas were unheard apatlo, and it was more of a personal experience. Correct. So why spas? సో మై బ్యాక్గ్రౌండ్, ఐ వర్క్ ఇన్ ద యుఎస్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి యుఎస్లో మాస్టర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐ వర్క్ ఇన్ ద యుఎస్ ఫర్ ఆల్మోస్ట్ 10 years డిజైన్ ఇంజనీరింగ్, మొబైల్ ఫోన్ డిజైన్లో పనిచేసిన తర్వాత సమ్హౌ ఇండియాకి వచ్చేయాలి. అండ్ ఐవ్ నెవర్ గ్రూ అప్ విత్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ ఎప్పుడు ఐ నెవర్ స్టేడ్, వాళ్ళతో ఎప్పుడు ఉండలేదు. సో దట్ వాజ్ కీ క్రైటీరియా ఇండియాకి రావడానికి. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, సో దట్ వాజ్ ద రీజన్. ఆ స్టేజ్లో యాజ్ అ బిజినెస్ ఆ టైంలో 2008-9లో ఇండియా వాజ్ రియలీ షైనింగ్. సో ద ఐడియా వాజ్ వెన్ యూఆర్ కమింగ్ టు ఇండియా, ఇట్స్ యువర్ హోమ్ బేస్, రైజింగ్ టైడ్ టేక్స్ మోస్ట్ షిప్స్ అని మన పాతకాలంలో అనేటోళ్ళు కదా. సో ఇట్ వాజ్ అన్ ఐడియా టు సార్ట్ ఆఫ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ కమ్ సెటప్ ఆన్ అవర్ ఓన్. ఆ స్టేజ్లో క్వైట్ ఫ్రాంక్లీ ఇట్ వాజ్ లిటరలీ షూటింగ్ ఇన్ ద డార్క్. మా ఫ్యామిలీలో there's nobody with an entrepreneurial background or anything. So like first that. generation entrepreneur. Completely first generation. So literally looking at ఆ స్టేజ్లో మనకు B2B బిజినెసెస్, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్ అనే డిఫరెన్స్ కూడా తెలియకుండా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ had to start a business and make it successful. That was the core criteria. So it was literally shooting in the dark. I evaluated some 28 businesses over a 1-year period. Okay, and అందులో you chose this. Correct. One of the main criteria ఏంటంటే there are two ways you approach మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నా ప్రకారము 2 విధాలు. ఒకటి ఏంటంటే ఏదో ఎగ్జిస్టింగ్ కేటగిరీ ఆల్రెడీ అందరు చేస్తున్న దాంట్లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకొని చేయడం అనేది ఒక పద్ధతి. లేదంటే కంప్లీట్గా కొత్త కేటగిరీ క్రియేట్ చేసుకొని చేయడం, ఎవరు చేయడం అనేది ఒక కేటగిరీ. రెండిట్లో ప్లస్లు మైనస్లు ఉన్నాయి. కాకపోతే నా పర్సనాలిటీ ఏంటంటే ద ఐడియా ఈజ్ దట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ చాలామంది ఉన్న కేటగిరీలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. దాని తర్వాత మీరు న్యూ ఎంట్రెంట్, కేపబిలిటీస్ బిల్డ్ చేసుకోవడానికి అన్నిటికీ చాలా టైం పడుతుంది ఒక బిజినెస్ సెటప్ అయ్యి చేయడానికి. అంత లోపల మీరు ఆల్రెడీ కంపీట్ చేస్తున్నది లార్జ్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ ఉన్న కేటగిరీలోకి మీరు వెళ్ళిపోతే మీకు ఆ టైం అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఏదో కొత్త కేటగిరీ మనమే క్రియేట్ చేసుకొని దాంట్లోకి వెళ్తే ఆ కేటగిరీ పెద్దగా అయ్యే లోపల యుల్ స్టార్ట్ ద కేటగిరీ అండ్ మీరు ఆ కేటగిరీ తోటి గ్రో అవుతారు. సో ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్. ఆ టైంలో ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్. బట్ ఆ కాన్షియస్ డెసిషన్లో కూడా ద ఐడియా వాజ్ ఇట్ వాజ్ తెలియని ధైర్యము, ఏదో ఒకటి చేస్తాం గ్యారంటీగా. ఎందుకంటే ఫెయిలియర్ అని అంటే మనకు చాలా భయం కాబట్టి కంపల్సరీగా ఫెయిలియర్ అంటే భయం కాబట్టి ఫెయిలియర్ అనేది కంపల్సరీ. ఫెయిలియర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా దుంకుతే ఇంకా గ్యారంటీగా కాబట్టి ఇంకా పైకి చేయాల్సిందే అన్న ఉద్దేశంలో అన్ని బిజినెసెస్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు అనిపించింది ఏంటంటే ఇది ఇంత పెద్ద కేటగిరీ, ఈ స్పా అండ్ వెల్నెస్ అనే కేటగిరీ ఆల్మోస్ట్ మోర్ దెన్ అమెరికాలోనే $30 billion కేటగిరీ, ఆల్మోస్ట్ 15 lakh crore ప్లస్ కేటగిరీ సైజు ఇండియాలో నాన్ ఎగ్జిస్టెంట్. సో ఆ టైంలో ఫార్ములా ఏంటంటే వాట్ ఎవర్ వెస్ట్లో ఉన్నది ఇండియాలో గ్యాప్ కనపడుతుంది కాబట్టి లోకలైజ్ చేసి ఇండియన్ మార్కెట్కి సూటబుల్ అయ్యే ప్రోడక్ట్ని మనం లాంచ్ చేసిన తర్వాత
లోకలైజ్ చేస్తూ యూనో అగైన్ ప్రతిరోజు లర్నింగ్ ఏ బిజినెస్ బిల్డింగ్ అంటే ఎవ్రీడే లర్నింగ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ముందుకు వెళ్ళిపోవడానికి. కొత్త తప్పులు చేసినా పర్లేదు. Correct, బికాస్ ఐ థింక్ దట్స్ హౌ వి లెర్న్ ఆల్సో. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అండ్ మీరు అన్న పాయింట్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆఫీస్లో కంటిన్యూస్గా వి ఎంకరేజ్ పీపుల్ అనమాట. తప్పులు చేసినా పర్వాలేదు కానీ చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. మళ్ళీ చేయొద్దు. వాట్ ఈస్ ద సో మా ఆఫీస్లో ఏంటంటే వీ హ్యావ్ ఎ ఫార్మాట్ అనమాట. తప్పు జరగంగానే దెర్ ఈస్ అ కోడ్ దట్ కమ్స్ అవుట్, RCCA అంటాం అనమాట, రూట్ కాజ్ కరెక్టివ్ యాక్షన్. బ్యూటిఫుల్. yes. అది ఎందుకు జరిగింది, అది ఆర్గనైజేషన్లో మళ్ళీ జరగకుండా ఉండడానికి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి దాన్ని మళ్ళీ చేయకుండా ఉంటే ఆర్గనైజేషన్ విల్ గ్రో. తెలివైన పని ఏంటంటే పక్కల తప్పులు చూసి నేర్చుకొని దాంట్లో నుంచి మనం ముందుకెళ్తే ఇంకా బెటర్. సో ఐ రియలీ ఫెల్ట్ ఇట్ వాజ్ అన్ ఎవల్యూషన్. అండ్ ఈ కేటగిరీ అనిపించింది మాకు, ఇట్స్ అ మ్యాసివ్ కేటగిరీ, ఇండియాలో ఎవరు లేరు. అండ్ మనం ఫ్రంట్ రన్నర్, మనకు ముందుకు వెళ్ళిపోయినాం కాబట్టి అందరికంటే ముందు. దట్స్ అన్ అడ్వాంటేజ్. దట్స్ ఆల్సో ఎ మేజర్ డిసడ్వాంటేజ్, ఎందుకంటే కేటగిరీ క్రియేషన్ దెర్ ఇస్ నో బడీ. సో ప్రతిరోజు బేస్ లేదు, టార్గెట్ కస్టమర్ ఎవరో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు యాజ్ అ కస్టమర్. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వి సెడ్ ఓకే, కస్టమర్ని మన దగ్గర తీసుకురావడానికి చాలా కష్టం కాబట్టి కస్టమర్లు ఉన్న దగ్గరికి మనం వెళ్ళి మనం ఉన్న బిజినెస్ మోడల్ని పివట్ చేసుకుంటుంటే ఈజీగా అవుతుంది అన్న ఉద్దేశంలో. సో క్యాలిబ్రేటింగ్ ఏది వర్క్ అవుతుంది, కరెక్ట్, ఈజీ. బేసికలీ మా ఆఫీస్లో నేను చెప్పే విధానం ఏంటంటే, కొత్త దగ్గరికి వెళ్ళి నీళ్లు తవ్వడం కంటే కూడా ఆల్రెడీ నీళ్లు పోతున్న దగ్గరికి వెళ్ళి కాలువ తవ్వి సైడ్కి తీసుకుంటే నీళ్ళు నీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. దాన్ని వెరీ స్మార్ట్. సో దాంట్లో నుంచి మనం మానిటైజ్ చేసుకోవడం మచ్ మోర్ ఈజియర్, వెళ్ళి కొత్త దగ్గర మళ్ళీ లేకు తవ్వి చేయడం కంటే కూడా. సో ఫిలసాఫికలీ కొత్త బిజినెస్, కొత్త కేటగిరీ కాబట్టి ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, ఆల్రెడీ వేరే పర్పసెస్కి వస్తున్న కస్టమర్స్ని మనం తీసుకెళ్ళి వాళ్ళని రీఓరియంట్ చేయడం మచ్ మచ్ మోర్ ఈజియర్ అన్న ఫిలాసఫీ ప్రకారం వి బిల్డ్ ద కంపెనీ. సో అందుకే వి ఓపెన్డ్ ఇన్ ఎయిర్పోర్ట్స్, హోటల్స్, మాల్స్. That's how you started, right? First one was at Novotel. Correct. First, సో అక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనాలజీ అనమాట. ప్రోడక్ట్ని మనం బిజినెస్ ఎంటర్ అయినప్పుడు ఏ కేటగిరీలో పెడతాం, డ్యూ పొజిషన్ 5 స్టార్లో పెడతామా, 4 స్టార్లో పెడతామా, 3 స్టార్లో పెడతామా, 2 స్టార్లో పెడతామా, అఫోర్డబుల్ తక్కువ ప్రైస్లో పెడితే ఎక్కువ మంది వస్తారా, ఎక్కువ ప్రైస్లో పెట్టి తక్కువ మంది వచ్చినా విల్ వి బీ ఏబుల్ టు కాంపన్సేట్. దట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అనమాట. అప్పుడు నోవోటెల్ ఇవాల్యుయేట్ చేస్తూ వీ ఆల్సో హ్యాడ్ ఇవాల్యుయేటెడ్ అ మాల్ లొకేషన్. ఇన్ హైండ్ సైట్ ఇట్ టర్న్ అవుట్ టు బి గుడ్, బికాజ్ నా గట్ ఫీల్ ఏముండిందంటే, కొత్త కేటగిరీ క్రియేషన్ ఉన్నప్పుడు హై ఎండ్ లొకేషన్కి వెళ్ళి నువ్వు మీడియం ప్రైజింగ్ పెట్టి పొజిషన్ చేసుకుంటే ఈ కింద ఉన్న వాళ్ళకి కూడా అఫోర్డబుల్ లగ్జరీ లాగా కనపడుతుంది, పైన ఉన్న వాళ్ళకేమో వాల్యూ ఫర్ మనీ లాగా కనపడుతుంది అని కాన్షియస్లీ వి పొజిషన్డ్ లొకేషన్ చాయిస్ అట్లా 5 స్టార్ చూస్ చేసుకొని ప్రైసింగ్ మాడ్యూల్ మాత్రం అఫోర్డబుల్ లగ్జరీ లాగా వి పొజిషన్. సో బిఫోర్ దిస్ స్పా థింగ్ వాట్ వర్ యూ డూయింగ్, అంటే అంతకు ముందు ఏం చేసేవారు? బికాస్ I see a lot of technical understanding and technical way of processing, the whole thing. Correct. That which has come into indulo. Correct. అంటే నేను I am an electrical engineer by background. I did my master's in electrical engineering. And USలో I worked for almost close to 11 years in the US. నేను మొబైల్ ఫోన్స్ చిప్ డిజైన్లో పనిచేసేవాడిని. ఐ హ్యావ్ a few patents also, US patents on my name. చేసిన తర్వాత చాలా రోజులు I had attended one session where అక్కడ ఆ సెషన్లోకి వెళ్ళంగానే మీరు జాబ్ మేకర్ అయితే మీరు చచ్చిపోయేటప్పుడు మీ శాలరీ నెట్వర్త్ ఎంత ఉంటుందో మీరు ఇప్పుడే ఎక్స్ట్రాపోలేట్ చేసేసుకోవచ్చు అని భయపెట్టారు ఎవరో అనేది ఒక సింగిల్ స్నాప్ షాట్ మైండ్లో కుదిరింది అనమాట. అమ్మో ఇంతేనా మన పరిస్థితి. సో వీఆర్ వర్కింగ్ హార్డ్, వరల్డ్ ఈస్ చేంజింగ్ సో ఫాస్ట్. సో ఇదే ఆపర్చునిటీ తీసుకొని షుడ్ వి స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ ఆన్ మై ఓన్ అన్న ఉద్దేశంలో, దట్ ఈస్ వెన్ ద ఎంటర్ప్రెన్యూరల్ బగ్, ఏదో ఒకటి చేయాలి, ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేయాలి అని. సో ఒక 2.5-3 years ఫోర్బ్స్, ఫార్చ్యూన్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఏ పేపర్, ఏ బిజినెస్ రిలేటెడ్ వచ్చినా కూడా దట్ బర్నింగ్ డిజైర్ చేయాలి అని. అండ్ ఆల్సో మై బ్యాక్గ్రౌండ్, మై పేరెంట్స్, మై డాడ్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్లో చేసేవాళ్ళు. సో నేను ఎప్పుడు వాళ్ళతో పెరగలేదన్నమాట. సో దట్ వాజ్ ఆల్సో అన్ అదర్ బర్నింగ్ డిజైర్. అండ్ ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ఎకనామిక్ హార్డ్షిప్ in my formative years. So that also I think అది కూడా మనకు ఒకవేళ చిన్నగా ఉన్నప్పుడు obviously majority of the population in India, మనం అందరం for every rupee we struggled and really came back from that experiences. So
I think that was also deep down a burning desire that, you know, those So ఆ లైఫ్లో literally ఉన్న from- ఎక్స్పీరియన్సెస్ మనం ఎప్పుడు మళ్ళీ చూడకూడదు ముందుకు. So literally from every angle, every aspect of life, ఏదో ఒక లెర్నింగ్ తీసుకొచ్చి దెన్ దట్స్ వాట్ కైండ్ ఆఫ్ అండ్ ఫెయిలియర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. సో ఎట్టి పరిస్థితిలోనూ I like the way you're putting it, you know, failure ante bhayam and failure is not an option. నాట్ అన్ ఆప్షన్. So when you feel that, you know, that's not an option, if this is not working, do something else, but make it work. కరెక్ట్. I think. సో ఓపెన్ చేసినాము, స్పా ఓపెన్ చేసినాము, యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్, ఇంకా దెర్ ఇస్ నో చాయిస్. సో ఎవ్రీడే మార్నింగ్ చేసినామా వద్దా అనేది ఇంకా మధ్యదారిలో ఉండి ఇది కరెక్టా రాంగా డెసిషన్ కంటే కూడా. So now how was Ritesh after you've made it work? ఆఫ్టర్ ఐ మేడ్ ఇట్ వర్క్, ఐ థింక్ వెరీ డిఫరెంట్. నేను ఐ స్టిల్ రిమెంబర్, ఎందుకంటే మై మామ్ వాజ్, మా అమ్మ షీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ అనమాట అక్కడ, బికాజ్ జాబ్ వాజ్ వెరీ వెరీ గుడ్, ఎక్సెప్షనలీ ఐ వాజ్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్ యూఎస్లో. చేసిన తర్వాత లైఫ్ సేవింగ్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒక పాత జెన్ కార్ కొనుక్కొని ఒక చిన్న అపార్ట్మెంట్ రెంట్ చేసి అక్కడేమో వీ యూజ్డ్ టు హావ్ BMW, అండ్ లైఫ్ వాజ్ లైక్ గాడ్ లెవెల్. So literally the other flip side also. లిటరలీ లాక్ స్టాక్ అండ్ బ్యారెల్ వచ్చి 15,000 రూపీస్ పెట్టి ఒక చిన్న ఇల్లు రెంట్ చేసుకొని చిన్న జెన్ కార్ కొనుక్కొని, యూజ్డ్ జెన్ కార్ అది కూడా, బికాస్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ మనీ ఆల్సో బిజినెస్ లో Would go పెట్టి into something. దాన్ని గ్రో చేయాలన్న ఉద్దేశంలో. సో ఎంత మ్యాసివ్ డిఫరెన్స్ అంటే, మనకు చాలామంది నేను ఈ విజన్తో వచ్చాను అని చెప్తారేమో, కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లలో మై విజన్ వాజ్ సో స్మాల్. నాకు ఆఫ్టర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్లో మా అమ్మతో కూర్చొని మాట్లాడుతుంటే, సరే యూఎస్ నుంచి వచ్చినావు, వద్దన్నా వచ్చినావు, అన్నీ చేసినావు, కానీ నీ ప్రకారం సక్సెస్ ఏంది అంటే, ఎంత చిన్న విజన్ ఉండే అంటే ఆ టైంలో నేను రిటైర్ అయ్యే లోపల నాకు అమెరికన్ ఇన్కమ్ రీప్లేస్ చేస్తే చాలు అని, అంత చిన్న విజన్ అనమాట స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దట్ బర్నింగ్ డిజైర్ టు రియలీ ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, అండ్ యునో దిస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. లిటరలీ విత్ ఇన్ 1 year ఐ డిడ్ 3x ఆఫ్ మై అమెరికన్ శాలరీ. సో దాంతో ఏమైపోతుందంటే, దట్ రెస్ట్లెస్నెస్, దట్ యునో ఓకే మనం ఒక విత్తనం నాటితే అది బాగా ఇస్తుంది, సో దాన్ని ఎట్లా మల్టిప్లై చేయాలి, సో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఎట్లా గ్రో చేయాలి. సో అందుకే ఐ కీప్ సేయింగ్, బిజినెస్ అనేది ఎంత డిఫికల్ట్ అంటే, మనం థ్రెడ్మిల్ మీద ఎప్పుడు ఉన్న దగ్గర ఉండడానికి మనం థ్రెడ్మిల్ మీద ఉరుకుతుండాలి. ఎందుకంటే ఒక థ్రెడ్మిల్ మీద ఉరుకుతున్నప్పుడు ఆగితే పడిపోతాం, ఉరుకుతూనే ఉండాలి. బిజినెస్ అనేది కూడా గ్రోత్ అనేది పక్కకు పెట్టినా కూడా ఉన్న బిజినెస్ని సస్టైన్ చేయడానికి, మా ఆఫీస్లో నేను డేటా ఒక స్టాటిస్టిక్స్ చెప్తా ఉంటా. ఒక సంవత్సరంలో ఒక 100 బిజినెస్లు ఓపెన్ అయితే 5 సంవత్సరాల తర్వాత ఈ 100లో 95 క్లోజ్ అయిపోతాయి, మిగతా 5లో 4 మళ్ళీ ఇంకొక 5 ఏళ్లలో క్లోజ్ అవుతాయి. అంటే ఒక బిజినెస్ 10 ఏళ్ళు సర్వైవ్ అవ్వాలంటే 100లో 1 కూడా కాదు, 0.1% సర్వైవ్ అవ్వాలి. అది సక్సెస్ రేట్ బిజినెస్లో. మాకు యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పోస్ట్ కోవిడ్లో మొత్తం బిజినెస్ ఇదైపోయి మళ్ళీ వి కంప్లీట్లీ రీబౌండెడ్, కంప్లీట్లీ బ్యాక్. సో 2 experiences. సో దేర్ ఆర్ 2 things here. ఒకటి, సక్సెస్ ఏంటి, అంతకుముందు మీరు అనుకున్న సక్సెస్ ఏంటి, అండ్ టుడే హౌ డు యూ సీ సక్సెస్? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు, జాబ్ నుంచి బిజినెస్ జంప్ అయినప్పుడు, నాకు సక్సెస్ వాజ్ రీప్లేసింగ్ అమెరికన్ శాలరీ అయిపోయిన తర్వాత. సో అదే బిజినెస్ గ్రో చేస్తూ ఉన్నాం, ఎక్స్పాండ్ అయినాము. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఒక సెన్స్ ఆఫ్ ప్లాటోనెస్, బికాస్ కొత్తదని నేర్చుకుంటలేము, సేమ్ థింగ్, సేమ్ గ్రైండ్, మోర్ దెన్ ఎనీథింగ్ ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ టు గో టు వర్క్కి వెళ్ళాలి, పొద్దున్న లేవాలి. బిజినెస్ అంటే అన్లెస్ మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్యాషనెట్ ఉండకపోతే, ఎందుకంటే మనం ఎస్పెషల్లీ మనం ఆఫీస్కి వెళ్తే మన ఎనర్జీ అందరు తీసుకుంటారు, అండ్ వాళ్ళు ఇచ్చేది పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకు ప్రాబ్లమ్సే. అయినా సరే మనం పొద్దున్న లేవగానే స్నానం చేసినప్పుడు పాజిటివిటీతో స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు అది చూసే దే గెట్ ఇన్స్పైర్డ్ బై అస్. సో నాకు కోవిడ్, ప్రీ కోవిడ్ ఆ స్టేజ్ వరకు ఒక సెన్స్ ఆఫ్ ప్లాటోనెస్ ఐ హిట్, బికాస్ బిజినెస్ వాజ్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్. బట్ వాట్ ఐ హెడ్ యాంటిసిపేటెడ్ కంటే కూడా మోర్ దెన్ 100 times ఎక్కువ ఇచ్చినా కూడా, వాజ్ ఐ రియలీ ఏబుల్ టు యునో డూ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు డూ అనేది ఒక బర్నింగ్ క్వశ్చన్. అప్పటికి బిజినెస్ కూడా కైండ్ ఆఫ్ ఆటో మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. ఆటో మోడ్లోకి వెళ్ళి చేసిన తర్వాత, సో కోవిడ్ పీరియడ్లో థ్యాంక్స్ టు దట్ 1.5 year
ఇట్ గేవ్ మీ అ గోల్డెన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. సో కోవిడ్లో ఆ సిచ్యువేషన్ ఎలాగుండిందంటే లిటరలీ ఒక ఒక 0.1% బిట్వీన్ డిప్రెషన్ అండ్ పాజిటివిటీ. ఎవ్రీబడి యా యా అండ్ 14 ఏళ్ళు 13 ఏళ్ళు కష్టపడి యూనో పెంచి పెద్దగా చేసింది ట్రావెల్, హాస్పిటాలిటీ, రీటైల్ మొత్తం జీరో ఆ పీరియడ్లో. అసలు బిజినెస్ ఓపెన్ చేస్తామో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఉన్న ఎస్పెషలీ మాకున్న ఆపరేషన్స్ అన్ని ఎయిర్పోర్ట్స్, హోటళ్ళల్లో అన్నిట్లలో లక్షల కొద్ది రెంట్లు, ఏం చేయాలో తెలియదు. సో ఆ మూమెంట్లో ఇట్ గేవ్ మీ అ గోల్డెన్ ఆపర్చునిటీ. కూర్చొని ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ రైటింగ్ డౌన్ అనమాట. ఈసారి బిజినెస్ మళ్ళీ ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది నాకు 10-13 years ఆఫ్ బిజినెస్ బిల్డింగ్ మొత్తం పోయింది చేసిందంతా. సో రీస్టార్ట్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న లెర్నింగ్స్ చేయాలి, బట్ ఎట్ ద సేమ్ టైం మిస్టేక్స్ చేయకూడదు. అండ్ లైఫ్లో గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకు వచ్చిందంటే ఈ విజ్ఞానంతో యు ఆర్ ఏబుల్ టు స్టార్ట్ మళ్ళీ జీరో నుంచి. సో ఈసారి చేసినప్పుడు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా పర్సనాలిటీ ఎలాంటిదంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఐ ఓన్లీ వాంట్ టు డూ వాట్ ఐ లవ్. ఇఫ్ ఐ డోంట్ లవ్ I సంథింగ్, think entrepreneurs, that's where we start. You know, why do we set up any business? Set up business అనేది ఎందుకు సెట్ చేస్తాం? Some sort of emotion. అబ్సల్యూట్లీ And that emotion, I think, keeps driving us every day. కరెక్ట్. సో ద ఐడియా వాజ్ సేమ్ పాయింట్ మీరు అన్నది. సో నేను ఆ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ బిజినెస్ రన్నింగ్లో వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మై ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి, వాట్ వేర్ దోస్ సైకిల్స్. వీఆర్ ఆల్సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యూమన్స్, సో వీ గో త్రూ దోస్ పాజిటివ్ సైకిల్స్, నెగిటివ్ సైకిల్స్, ఫ్రస్ట్రేషన్స్, యాంగర్, డిజైర్ చేసి unknown. ఎవ్రీథింగ్. సో నేను ఈ ఎమోషన్స్ అన్నీ పెట్టి ఇఫ్ ఐ హ్యావ్ టు రీబిల్డ్ అ బిజినెస్, దిస్ టైమ్ ఐ సెడ్ ఓకే ఐ విల్ డూ సంథింగ్. నేను ఈసారి ఏం చేస్తా అంటే ఏ బిజినెస్ చేసినా కూడా సచ్చే వరకు నేను చేసే బిజినెసే పట్టుకుంటాను. దట్ ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఈసారి బిజినెస్ అమ్మేయడానికి కానీ వేరే వాళ్ళకి కానీ చేయను. ఎందుకంటే దేవుడు ఏం నేర్పించిండంటే నువ్వు ఎంత చేసినా కూడా అది నీది కాంది పోదు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అది. సో మీది ఏంటి అనేది కనిపెట్టే దాంట్లో దిగారా? ఎగ్జాక్ట్లీ. నేనేం చేస్తా అంటే వాట్ డూ ఐ లైక్, పొద్దుటి నుంచి రాత్రి వరకు నాకు ఏమేమి ఇష్టం అనేది ఐ స్టార్టెడ్ రైటింగ్ డౌన్. ఒక 15 items రాసిన కూర్చొని. పొద్దున్న లేవగానే వాట్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్ టు డూ. ఐ లైక్ టు ట్రావెల్ అంటే ఇష్టం నాకు, హాస్పిటాలిటీ అంటే ఇష్టం, బ్రాండింగ్ అంటే ఇష్టం, టెక్నాలజీ అంటే ఇష్టము, ల్యాండ్ అంటే ఇష్టము, స్కేల్ అంటే ఇష్టము, అండ్ టీమ్ అండ్ ఆర్గనైజ్ ఒక కంపెనీని బిల్డ్ చేయడం అంటే ఇష్టం. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఐ డోంట్ మైండ్ బిల్డింగ్. As much as I understand, your next step is something which is a combination of all this, right? Exactly. So ఇది చేసిన తర్వాత ఈ కొత్త బిజినెస్ మనం బిల్డ్ చేస్తున్నప్పుడు నా ప్రకారము ప్రపంచమంతా కూడా ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ లాగా మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే హ్యూమానిటీ అనేది ఒక 15 years ఆఫ్ చేంజ్ అండర్గో అయింది కోవిడ్ పీరియడ్లో. ఈ డిజిటల్ అడాప్షన్ మన మదర్స్ పేటిఎంలు వాడడం అనేది మనం కళలో కూడా ఊహించలేదు. సో ఇంత డిజిటల్ అడాప్షన్ అయినప్పుడు రాబోయే చేంజెస్ ఏంది, హ్యూమానిటీ అనేది ఎలా మారబోతుంది, మారినప్పుడు మనం లాంచ్ చేసే ప్రోడక్ట్, లాంచ్ చేసే కేటగిరీ ఆ కొత్త ట్రెండ్ని క్యాచ్ చేయగలుగుతుందా లేదా, చేయకపోతే వేస్ట్. అది మళ్ళీ మనకు నచ్చిన పాయింట్లు అన్నిటి మీదనే మ్యాచ్ చేసుకోవాలి. చేయకపోతే మళ్ళీ మీరు యూఆర్ డూయింగ్ వేరే వాళ్ళ కోసం చేస్తున్నారు, వేరే వాళ్ళ కోసం మనం ఎక్కువసేపు చేయలేం కాబట్టి అది మళ్ళీ ఇట్ విల్ గో త్రూ ఇట్స్ డెత్. సో పోస్ట్ కోవిడ్ అనేది ఐ ట్రై టు అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక 14 years ఆఫ్ కస్టమర్ మైండ్లో డీప్ ట్రస్ట్ బిల్డ్ చేసినాం మనం. ఆల్మోస్ట్ మనకు క్లోజ్ టు 20 lakh ప్లస్ కస్టమర్స్ లాయల్టీ ఉంది మన దగ్గర కంపెనీలో. సో వాళ్ళ కస్టమర్స్ ట్రస్ట్ని లెవరేజ్ చేస్తూ అంటే దాన్ని అనుకూలంగా నాకు ప్యాషనేట్ ఉన్నది పెద్ద కేటగిరీకి ఎలా వెళ్ళగలుగుతాం, అది ఏంది, ఎట్లా చేయాలి అనేది నా ఫేస్ టు రితేష్ 2.0 జర్నీ అనమాట. రితేష్ 2.0 జర్నీ. సో ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు యూ హెడ్ మెన్షన్డ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నానో నాకు లైఫ్ లాంగ్ ఇంకా అది ఉండాలి అని. అది ఎక్కడో మీ పర్పస్ అని అనొచ్చా? Absolutely. Where people say, find your purpose or something. So I have this question here and I would like to decode that with you. Purpose anedi, do we find it or do we create it? Very tough question andi, quite frankly.
నా సిచ్యువేషన్లో ఐ థింక్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ అ బిజినెస్ అండ్ బికమింగ్ అన్ ఆంటర్ప్రినర్ వాజ్ మై పర్పస్ ఆ స్టేజ్లో. దాని తర్వాత బిజినెస్ గ్రో అయ్యేటప్పుడు మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ మోర్ పీపుల్, అంటే మోర్ జాబ్ క్రియేషన్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన మీద ఆధారపడుతున్నారు. సో వాళ్ళందరూ మల్టిప్లైడ్ బై అట్లీస్ట్ 3 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అనేది అప్పుడు అది పర్పస్ లాగా కనిపించింది. అండ్ ఆబ్వియస్లీ కోవిడ్ హ్యాస్ కంప్లీట్లీ రీసెట్ ద ఎంటైర్ మైండ్ సెట్. అప్పుడు డిస్కవరీ హ్యాస్ బీన్ మనం ఐడెంటిఫై చేసే పర్పస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అలైన్ టు మనకి ఇష్టమయ్యే థింగ్స్ డే ఇన్ డే అవుట్ చేసే దానిలతోటి అలైన్ అవ్వకపోతే పర్పస్ అనేది మారుతూ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి. అబ్సల్యూట్లీ. వేరాజ్ మనకు అలైన్ అయిన దాన్ని బట్టి ప్రకారం మనం ఒక పర్పస్ చూస్ చేసుకుంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఆథెంటిక్ టు యూ. ఎగ్జాక్ట్లీ. విచ్ మార్నింగ్ టు నైట్, గుడ్ డే బ్యాడ్ డే, పొద్దున్న లేచి బట్టలు వేసుకుని 9 లోపల షార్ప్ ఆఫీస్కి అందరికంటే ముందు ఉండాలి అన్న ఫీలింగ్ రాగలకపోతే పర్పస్ మారుతుంటుంది. కరెక్ట్. అండ్ అలాంటిది ఎప్పుడైతే అన్ని మనకు నచ్చిన ఐటమ్స్ ప్రకారం, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దట్ చాయిస్ దట్ యు మేక్ హ్యాస్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. అది మోస్ట్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. అంటే ఎస్పెషలీ ఇండియా, మనకున్న జానరు, మనకున్న ఎకోసిస్టము, మనకున్న బ్యాక్గ్రౌండ్, ఇవన్నిటికీ అండ్ సొసైటీ ఎట్ లార్జ్ జడ్జ్ చేసేది, జస్టిఫై చేసేది అండ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ సొసైటీలో ఇస్ మేకింగ్ మనీ. సో దట్స్ అ స్కేల్, రైట్? కరెక్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఇఫ్ యూ డోంట్ మేక్ మనీ, సొసైటీ ఎట్ లార్జ్, బికాస్ ఇట్స్ ఫ్రీ ఎకానమీ కదండి. అదే అందుకే అంటే ఇప్పుడు ఫర్ పీపుల్ టు ఐడెంటిఫై ఇఫ్ యూ అరైవ్డ్ ఆర్ నాట్, ఇఫ్ యూ సక్సెస్ ఆర్ నాట్, ఇలా ఏమన్నా చూసుకోవాలి అని అనుకుంటే ఐ థింక్ మనీ హెస్ బికమ్ స్కేల్. అట్లా కూడా అంటలేను నేను. మీరు అనే పాయింట్ ఏంటంటే ఆ ఓవరాల్ డబ్బున్న వాళ్ళలో మనం ఏ గ్రేడ్ లో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, అది కాదు నేను అనేది. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాము ఒక ప్యాషన్ పర్పస్ అనుకుని చేస్తున్నాం, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మనీ చేయలేదు అనుకోండి. Precisely the point. How will you sustain? Exactly. And how will people even acknowledge that you're doing something? Correct. Making money అంటే డబ్బు చేయడము అనేది మార్కెట్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రిషియేటింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఓన్లీ దెన్, సో దట్స్ అ గుడ్ బెంచ్ మార్క్ అనమాట. అది డబ్బు చేస్తుందా చేయదా, అది చేయకపోతే మిగతా అన్ని వేస్ట్. సో మనకి ఇష్టం ఉన్నది ఉండాలి, అది డబ్బు చేయాలి. సో ఈ ఇంతకుముందు చెప్పిన బెంచ్ మార్క్స్ పాయింట్స్ అన్నీ కూడా అలైన్ అయిన తర్వాత ఈ అలైన్ అవుతూ వాట్ ఈస్ ద పర్పస్ దట్ యూ కెన్ ఫైండ్, ఐ థింక్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పీస్. అది ఐడెంటిఫై చేయగలిగితే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పర్పస్ మీద మనం కంటిన్యూస్గా మనం ఒక్కరమే పనిచేస్తుంటాం కాబట్టి పర్పస్ పెద్దగా అవుతుంది. సో మనం క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా పెద్దగా అయిపోతుంది. మోర్ నంబర్ ఆఫ్ జాబ్స్, థౌజండ్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇంపాక్టెడ్. Whereas if the purpose మళ్ళీ పర్పస్ మారుతున్న కొద్దీ the time it takes for you to achieve is very long. కాబట్టి ఈ పర్పస్ మారడంలో అది దట్స్ అ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్. కొందరు ఏంటంటే దే లైక్ స్టార్టింగ్ న్యూ థింగ్ బట్ వాళ్ళకు రన్ చేయడం ఇష్టం ఉండదు, సో అమ్మేసేసి వెళ్ళిపోతారు కొత్త దానికి. దట్స్ ఒక టైప్ ఆఫ్ బిజినెస్. బట్ దే క్లియర్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. దే క్లియర్ అబౌట్ ఇట్. చెయ్యలేక వెళ్ళిపోవటం కాదు, దే నో దాట్ నా స్ట్రెంగ్త్ ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు చేసి ఇంకొన కీప్ ఇట్ అసైడ్. ఎగ్జాక్ట్లీ. డిఫరెంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక కంపెనీ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా పుట్టినప్పుడు డిఫరెంట్ ఫేసెస్లో నా పర్సనాలిటీ ఎలాంటిది, ఎలాంటి స్టేజ్కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో నా వ్యూ ఏంటంటే, బికాజ్ నేను ఆర్గనైజేషన్ లైఫ్ సైకిల్ స్టడీ చేసి బాగా ఎక్కువ చదువుతుంటాను, సో అది అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నాకున్న పర్సనాలిటీకి నేను బిల్డ్ చేసి లాట్ ఆఫ్ వాల్యూ క్రియేట్ చేసిన తర్వాత ఆ వచ్చే ఇంపాక్ట్ నేను లెవరేజ్ చేయలేకపోతున్నా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వర్క్ చేస్తూ ఉంటే ఇంకా సైజు స్కేల్ పెరుగుతూ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ నాకున్న పర్సనాలిటీకి ఐఎమ్ గుడ్ ఎట్ బిల్డింగ్ బిజినెసెస్ అండ్ స్కేలింగ్ బిజినెసెస్. నా స్ట్రెంత్ అది. ఫ్రమ్ గ్రౌండ్ అప్ జీరో నుంచి ఐడెంటిఫైయింగ్ ఒక కొత్త కేటగిరీ ఐడెంటిఫై చేసి బిల్డ్ చేసి స్కేల్ చేయడం. దాంట్లో నా పర్సనాలిటీ యాజ్ అ ఫౌండర్ నీడ్ నాట్ బి, వన్స్ ఐఎమ్ అవేర్ యాజ్ అ ఫౌండర్ ఐఎమ్ అన్నిట్లో ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. కరెక్ట్.
సో ఏ స్టేజ్లో ఎలాంటి లీడర్ని తీసుకురావాలి, ఎట్లాంటి ప్లేస్లో పెట్టాలనేది ఒక కళ. ఎక్కడ డెలిగేట్ చేయాలి, Exactly. ఎక్కడ మానిటర్ చేసుకోవాలి. కరెక్ట్. అది ఎవల్యూషన్. ఐ థింక్ అది కంటిన్యూస్గా మనం ఇవాల్వ్ అవుతూనే ఉంటాము. ఐఎమ్ స్టిల్ డిస్కవరింగ్ వాట్ టు గెట్ ఇన్వాల్వ్, వాట్ నాట్, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని. బట్ వన్ రౌండ్ ఆఫ్ సైకిల్ అయిపోయి సెకండ్ టైం ఫౌండర్ కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ లర్న్ట్, విచ్ నేను చాలామందికి చెప్తా ఉంటాను కంటిన్యూస్గా. మోస్ట్ క్రూషియల్ థింగ్ ఈజ్ రిక్రూట్మెంట్, హైరింగ్. ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ ఇంతకు ముందు కూడా మనం అదే మాట్లాడుతున్నాం. Absolutely. So